హలో రెడ్డి గారు వానర్ చెప్పండి. నేను తెలంగాణ శ్యామ్ అండి, ఐడియా ఉందా? విన్నాను, చెప్పండి. నా పేరు తెలంగాణ శ్యామ్ అండి. మీరు ఏదైతే సుడిగాలు సుధీరు లేకపోతే జబర్దస్త్ రవి యాంకర్ రవి ఉన్నాడు కదా, వాళ్ళ తీరును ఖండించారు. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, బాగుంది. ఓకే, మీరు సమాజం ఓకే, లెట్ మీ కంప్లీట్. నేను కూడా మీలాగే సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా, ఇప్పుడు మీరైతే ఏ విధంగా బాధ్యతగా ఓ దగ్గర అన్యాయం జరిగినప్పుడు ధర్మం పట్ల కానీ ఇంకో దేని పట్ల అన్యాయం జరిగినప్పుడు బాధ్యతగా మీ సంఘం మీ సంస్థ తరపున ఎలాగైతే క్వశ్చన్ చేస్తున్నారో, నేను కూడా మీకు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుదామని కాల్ చేశాను సార్. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు టైం ఉంటే మాట్లాడండి, లేదంటే మీ ఫ్రీ టైం. ఇప్పుడు మీరు వానర సేనాన్ని పెట్టుకున్నారు సార్, సంతోషం. మీరు ధర్మం కోసం భూముల కోసం కొట్లాడతారు. అంటే దేవాలయాల భూముల్ని ప్రభుత్వాలు గుంజుకున్నప్పుడు అవి అన్యాక్రాంతమైనప్పుడు మీరు క్వశ్చన్ చేస్తారు. లీగల్ గా మీరు సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళి ధర్మంగా కొట్లాడతారు. అదంతా ఒక భాగం. అదే విధంగా మేము ఒక అంటరాని కులంలో పుట్టి కింది కులంలో పుట్టి సమాజం నుంచి వెలివేయబడ్డటువంటి మమ్మల్ని గుళ్ళోకి రానియకుండా సమాజానికి దూరంగా వెలివేస్తుంటే, రోజు మా పిల్లలు మీ అప్పర్ క్యాస్ట్లను పెళ్లిళ్ళు చేసుకుంటే, అంటే కుల వ్యవస్థలో అప్పర్ క్యాస్ట్, మీరేమో క్యాస్ట్ లేదంటారు కదా, కులమే లేదంటారు కదా. కుల భావనలో పైన కులం నిన్నగాక మొన్న కుల హత్య జరిగింది. మొన్న మాలబంటిని చంపారు, అంతకుముందు నాగమణి కానిస్టేబుల్ని చంపారు, అంతకుముందు కామారెడ్డి దగ్గర పిల్లగాడు డప్పు కొడుతుంటే నువ్వు గుళ్ళో డప్పు కొడతావని గుళ్ళోకి రానియలేదు. ఇట్లా 125 కుల దురహంకారచ్చలు, రోజుకో దగ్గర గుళ్ళోకి రానికపోవడం. ఎందుకు సార్ మీ వానర్స్ పేరు స్పందించదు? మేము దాని మీద కూడా మాది క్లియర్గా ఉంది. ఏదైనా మా దగ్గర మేము ఎప్పుడు కూడా మా ఉన్న బ్యాచ్ లో ఎవరి కులం ఏందని కూడా అడుక్కోం. మా సంస్థ మాది ఒక్క నిమిషం. నా గాంధీ రాష్ట్రీయ వానర సేన దేవాలయ కాపలాదారులు, దేవాలయ భూముల కాపలాదారులు. అది కూడా పోయి గడబడి చేసి లీగల్ యాక్ట్స్ పెడితే అది కూడా పిలిపే. డబ్ల్యూపీ లేవు. డబ్ల్యూపీఎస్ ఏంటంటే మా మీద బురద చల్లుతారు. డబ్ల్యూపీఎస్ విత్డ్రా చేసుకోవచ్చు, కాంప్రమైజ్ కావచ్చు. మేము అది చేయవు. పిల్ల అనేది మనం వేసే వరకే ఉంటుంది. అది మన అగెనెస్ట్ అన్న రావచ్చు, మన అందుకోసం మేము ఇప్పుడు ఇది కుల వ్యవస్థకు వ్యతిరేకం. మాది మేము కుల వ్యవస్థను ఇది లేదు మాకు. మీరు ఒక మానవత్వం మా ఆర్గనైజేషన్ మా దాంట్లో కూడా రెడ్డి గారు నా క్వశ్చన్ వినండి. మీ ఆర్గనైజేషన్ తప్పనో, మీ విధానం మీ ఆలోచన తప్పనో నేను మిమ్మల్ని తప్పబట్టట్లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ధర్మరక్షణ కోసం లేకపోతే దేవాలయ భూముల రక్షణ కోసం పనిచేసే వాళ్ళు, ఇదే చిన్నజీఆర్ స్వామి అనే ఒక దుర్మార్గుడు మనం ఎంతో అత్యంత దైవంగా కొలుస్తున్నటువంటి సమ్మక్క సారక్కల్ని ఒక వ్యాపార దేవస్థలని అవమానపరిచినప్పుడు మీ దగ్గర నుంచి ఎందుకు ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు సార్? లేదు, మేము చిన్నజీఆర్ స్వామిని మేము వ్యతిరేకించినట్టు ఎవరు వ్యతిరేకిస్తారు? ఆయన చేస్తున్నది ఒక వ్యాపారవేత్త. ఆయన సమాజానికి హిందూ సమాజం కోసం కాదని మేము చెప్తూనే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మా సంస్థ ఎప్పటి వరకు కూడా పోయి చిన్నజీఆర్ స్వామిని ఇదే, ఆయన ఒక వ్యక్తి, ఆయన వ్యాపారం చేస్తున్నాడు. అది మా లైన్. మేము మా దగ్గర ఎవరైతే ఉన్నారో నిజం కూడా మా దగ్గర ఇప్పుడు చారి అని ఆయన రాజేంద్ర స్వామి ఆయన నిజంగా పిహెచ్డి చేసిండు. ఆయన ఇట్లాంటివి చేయడు. అట్లాంటి స్వామిలను మేము కొలుస్తాం. కానీ ఈ కమర్షియల్ స్వాములను మేము ఎవరు కాలు మొక్కి తినిపియాలి, ఇంటికి వచ్చి తినిపియాలి అనేటోళ్ళని మేము వ్యతిరేకిస్తాం. అయిన తర్వాత భద్రాచలంది కూడా మేము ఇష్యూ ఏం టేకప్ చేసినాం. అడ్డనామాలు నిలునామాలని ఈయన పోయి పెట్టిండు. యాదగిరి గుట్టది కూడా మేము తెలంగాణలో యాదగిరిలు ఉంటారు, యాదయ్య ఉంటాడు, యాదగిరి రెడ్డి ఉంటారు. యాదాద్రి అనేది ఉండదు, వద్దని చెప్పిన. అయిన తర్వాత మేము ఇంకో డిమాండ్ కూడా చేసినాం. ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ దర్శనము యాదవులు చేస్తారు ఎవ్రీడే. భద్రాచలము రాముల వారిని ఫస్ట్ పోకల దమ్మక్క చూసింది. ఆమెనే 4 ఇటుకలతోటి ట్రైబల్ వాళ్ళ పోకల వాళ్ళు ఇప్పటికి అక్కడ వాళ్ళకు కూడా మొదటి దర్శనం ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. ఎందుకంటే ఆదివాసీలు వాళ్ళు ఆమె చేసింది పోకల దమ్మక్క. అట్లా మేము కొన్ని ఇష్యూస్ దాంట్లో మీద ఈ ఇండివిజువల్ దాంట్లో మనం పోయి సార్, నేను అనేది మీ పోరాటాన్ని మీ నిబద్ధతని నేను తక్కువ చేయట్లేదు. మీ పోరాటాన్ని లేదో మీరు ఈ సమస్య పైన స్పందిస్తారు అలా అంటలేదు సార్. నేను ఏమంటున్నానంటే, మీరు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సెలబ్రిటీలకు ఫోన్ చేసి వాళ్ళ గౌరవాన్ని కించపరుస్తూ రికార్డ్ చేసుకొని వాళ్ళని యూట్యూబ్లో పెట్టి మీ పరపతిని పెంచుకోవడం కోసం మీరు అట్లా చేయడం అనేది ఒక ధర్మాన్ని మీ వాళ్ళు ఇప్పుడు మేమైనా సరే సార్, మాకు ధర్మం పట్ల మమ్మల్ని ధర్మం అణిచివేసింది, మేము క్వశ్చన్ చేయకూడదా? మీరు క్వశ్చన్ చేయొద్దని ఎవరన్నా? మా ధర్మం పేరుతో మమ్మల్ని అణచివేసినప్పుడు క్వశ్చన్ చేయనప్పుడు మీలాంటి ఏమంటారు, మేము నిజంగా అందరినీ ఆదరించే వాళ్ళం, అందరినీ గౌరవించే వాళ్ళం అన్నప్పుడు మీరు ఎందుకు పోరాటాలు చేయరు ఈ వివక్షత పైన?
ఒకటి అన్నిట్లలో అన్ని ఆర్గనైజేషన్లు అన్నిట్లో దానికోసం చేసే సంస్థలు దానికోసం చేస్తారు. ఎందుకు సార్ మీరు వినండి, ఎక్కడి నుంచో వచ్చిన ఒక ఆంధ్రాకు సంబంధించిన ఒక గుండా వీరరాఘవరెడ్డి అనే ఒక గుండా మన చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే రంగరాజర్ గారి పైన దాడి చేస్తే కొట్టి ముక్కు మూతి అంత బల కొడితే మేము పోయి ఖండించాం. మేమేమో ఆయన ఎవరు మీరు అన్నట్టు మేమేమో హిందూ మతానికో లేకపోతే స్వామీజీలకో గుడి వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదండి. ఇప్పుడు ఎవరు హిందూ సమాజం వల్ల ఎవరు దేవుళ్ళని కించపరిచినా ఏమనొద్దంటారా? ఆయన రవి మనం ఏడ గాని శివుడు చూసేందుకు నంది దాంట్లోకి వెళ్ళి పెడతాం. ఆడవిల్లలు కనిపిస్తారా? మరి అదే సినిమాలో కాదండి, చిరంజీవి గారు 20 ఏళ్ల కింద అన్నప్పుడు అంటే ఆ రోజు మేము ఆ సినిమా కూడా చూడలేదు. సరే మీరు ఈ రోజు సోషల్ మీడియా గానీ అన్ని వచ్చినాయి. వచ్చినప్పుడు అదే వేరే మతస్థులది ఒక మాట అంటే ఏ విధంగా అయిందో మనకు తెలుసు. మీరు తప్పు మన దాంట్లో అడిగినాం కానీ మేము ఆయన నీ మీద దాడి చేస్తాం అంటే మేము లీగల్ గా ఫైట్ చేస్తాం. ఆయన తప్పు లేకపోతే న్యాయస్థానం వల్ల న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో నరేంద్ర మోడీ న్యాయాన్ని యశ్వంత్ వర్మ అనే అతన్ని 150 కోట్లు ఇచ్చి కొనుక్కొని తప్పుడు జడ్జిమెంట్లు ఇప్పించుకున్నప్పుడే అర్థమైంది సార్ ఈ దేశంలో న్యాయ వ్యవస్థ స్థాయి కాదు. మీరు మాట్లాడే అన్నది ఆ స్థాయి కాదు. న్యాయ వ్యవస్థ ఇంకుందని నమ్ముతున్నాం. నేను కూడా కేసులు వేసిన నా పిలుసు మీకు అనుకూలంగా వస్తే గెలిచినట్టు, మీకు అనుకూలంగా వస్తే గెలిచినట్టు, లేకపోతే బెంచ్ మీద కూడా వస్తలేవు నావి. పిలుసు వేసిన గవర్నమెంట్ కు వ్యతిరేకం చేస్తే నా పిల్లు ఒక 2 ఏళ్ళు బెంచ్ మీదకి రానియలేదు. అవన్నీ ఉంటాయి దాంట్లో అన్ని. సార్ మీ ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి చిరంజీవి గారు ధర్మాన్ని కించపరిచినా లేకపోతే ఇంకో కంగనా రనౌత్ కించపరిచినా అక్షయ్ కుమార్ కించపరిచినా ఇంకోళ్ళు కించపరిచినా మీరు మీ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ దగ్గర ఉంటారు కింది కులాలకు ఫోన్ చేసి మీరు బెదిరిస్తారా సార్? లేదు ఎవరు ఎప్పుడు లేదు. మా రెడ్డిలను కూడా మేము ఇది చేసినాం. మా రెడ్డిలను కూడా మేము దుయ్యబట్టినాం. ఓకే రైట్ ధన్యవాదాలు. కాదండి